ఆదిదేవ నమస్తుభ్యం ప్రభాకరా నమోస్తుతే సప్తాస్వర రథమారూఢ దివాకరా నమోస్తుతే. నమస్కారమందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాభారతం ప్రకారం సూర్యుని రథసారథి అరుణుడు ఎవరు, ఆయన జన్మకథ ఏమిటి? మహాభారతం ఆదిపర్వం ప్రకారం మహర్షి కశ్యపుడు అనేక భార్యలను కలిగి ఉన్నారు. వారిలో వినత మరియు కద్రు ప్రధానుడు. ఒకనాడు మహర్షి కశ్యపుడు తన భార్యలైన కద్రువు మరియు వినతలను పిలిచాడు. వారితో ప్రేమగా ఇలా అన్నాడు, మీకు కావలసిన సంతానవరం కోరుకోండి. అప్పుడు కద్రువు ఇలా కోరుకుంది, ప్రభువు, నాకు 1000 మంది నాగసంతానం కావాలి. మహర్షి కశ్యపుడు తథాస్తు అని వరమిచ్చాడు. కాలక్రమేణా కద్రువుకు 1000 మంది నాగులు జన్మించారు. వారిలో ప్రధానుడు మహాశక్తివంతుడు వాసుకి సర్పుడు. తర్వాత వినత తన కోరికను తెలిపింది, నాకు 2 కుమారులు కావాలి. వారు మహాబలశాలులు, పరాక్రమవంతులు, దేవతలకు సమానులు కావాలి. కశ్యపుడు ఆమె కోరికను కూడా ఆశీర్వదించాడు. కొంతకాలానికి వినతకు 2 గుడ్లు పుట్టాయి. కద్రువు సంతానం త్వరగా జన్మించింది, కాని వినత గుడ్లు మాత్రం చాలా కాలం పగల్లేదు. ఆతృతతో వినత ఒక గుడ్డును ముందుగానే పగలగొట్టింది. అందులో నుంచి పుట్టిన శిశువు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఆయనే అరుణుడు. గుడ్డు పూర్తిగా పరిపక్వం కాకముందే పగలగొట్టడం వల్ల అరుణుడి శరీరం సంపూర్ణంగా అభివృద్ధి చెందలేదు. అందుకే ఆయనకు కాళ్లు పూర్తిగా ఎదగలేదని వివరణ ఉంది. కాని శరీర బలహీనత ఉన్నా ఆయన ఆత్మబలం అపారమైనది. అరుణుడు తన తల్లితో ఇలా అన్నాడని పురాణం చెబుతోంది, అమ్మా, నీవు తొందరపడి నా జన్మాన్ని అసంపూర్ణంగా చేశావు. కాని నా తమ్ముడు పూర్తి కాలం తర్వాత మహాబలవంతుడిగా జన్మిస్తాడు. తర్వాత 2వ గుడ్డు పూర్తిగా పరిపక్వమైన తర్వాత పగిలింది. అందులోనుంచి జన్మించినవాడు దేవతలకే భయంకరుడైన మహాబలశాలి గరుడు. అతడే తర్వాత విష్ణుమూర్తి వాహనుడయ్యాడు. అరుణుడు గొప్ప తపస్సు చేశాడు. తన జీవితానికి ఒక గొప్ప లక్ష్యం కావాలని కోరుకున్నాడు. సూర్యభగవానుడు ఆయన భక్తిని చూసి ప్రసన్నుడయ్యాడు. అరుణుణ్ణి తన రథసారథిగా నియమించాడు. సూర్యుని రథం 7 గుర్రాలు లాగుతుంది. అరుణుడు ఆ రథాన్ని నడిపిస్తూ సూర్యుని ముందుగా ప్రయాణిస్తాడు. సూర్యోదయం ముందు ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆ ఎర్రని కాంతిని అరుణకాంతి అంటారు. మహాభారతం మరియు పురాణ సాంప్రదాయంలో ఈ ఉదయకాలాన్ని అరుణుడి ప్రభావంగా భావిస్తారు. అందుకే అరుణోదయం అనే పదం ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు నేర్పేదేమిటి? శరీరంలో లోపం ఉన్నా మనసులో బలం ఉంటే మహోన్నత స్థానం పొందవచ్చు. భక్తి మరియు తపస్సు జీవితాన్ని మార్చగలవు. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. ఇప్పుడు మీకు తెలిసింది కదా, సూర్యుని రథసారథి ఎవరో. ఆయనే భక్తి, సహనం, ఆత్మబలం యొక్క ప్రతీక అరుణుడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.